హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి. ఆల్మోస్ట్ ప్రకటన చేయాలి కానీ ఆల్మోస్ట్ ఆయన ఎంపీ అభ్యర్థి. ఆయన ఎన్ఆర్ఐ. ఆయన 2014లోనే టికెట్ కోసం ప్రయత్నం చేశారు. సో అప్పుడు టికెట్ రాలేదు, బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ విదేశాల్లో ఉండి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. గల్లా జయదేవ్ అక్కడ పోటీ చేయనని ప్రకటించడంతో సో ఆ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండబోతున్నారు అనేది అనధికారిక వార్త. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాలన్నీ కన్ఫర్మ్ చేస్తున్న వార్త. ఆయన అక్కడికి వచ్చి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆయనకు సంబంధించిన ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఈరోజు ఒక ప్రధాన తెలుగుదేశం పార్టీ మీడియాలో చూశారు. చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఒక తెలుగుదేశం పార్టీ మీడియాలో చూశారు. ఆ మీడియా అధిపతి ఏ పత్రికలో అయితే ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్కి సంబంధించిన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో ఆ పత్రిక యజమాని, ఆ పత్రిక సరిగ్గా 15-20 రోజుల క్రితం పెమ్మసాని చంద్రశేఖర్ పైన విషం కక్కింది. పెమ్మసాని లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఎలా అని ఆక్రోశించింది. ఎన్ఆర్ఐల పేరుతో వచ్చి ఎన్నికల ముందు వచ్చి ఎన్నికల్లో నిలబడి ఆ తర్వాత వెళ్ళిపోయి వీళ్ళు పార్టీని పట్టించుకోరు, రాష్ట్రానికి ఇలాంటి వాళ్ళు నష్టమని రాసింది. నేరుగా పెమ్మసాని చంద్రశేఖర్ పేరు తీసుకుని ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో ఎంకరేజ్ చేస్తే ఎలా అని ప్రశ్నించింది. రాష్ట్రం బాగు కోసం, రాష్ట్రం ప్రయోజనాల కోసం ఎన్ఆర్ఐల పేరుతో వస్తున్న వాళ్ళని అలో చేయొద్దు అని చెప్పింది. వీళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం వస్తున్నారు తప్ప రాష్ట్రం ప్రయోజనాల కోసం కాదు అని చెప్పింది. గెలిస్తే ఇక్కడ ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, ఓడిపోతే తెల్లారే ఫ్లైట్ ఎక్కి మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోతారు, వాళ్ళతో ఏంటి ఉపయోగం రాష్ట్రానికో తెలుగుదేశం పార్టీకో అని ప్రశ్నించింది. ఆ స్థాయిలో ప్రజల కోసం, రాష్ట్రం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఆలోచించిన పత్రికలో ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ మొదటి పేజీలో లక్షలు ఖర్చు పెట్టి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అయిపోయింది, పత్రిక సాటిస్ఫై అయిపోయింది. ఆ పెద్ద మనిషి సాటిస్ఫై అయిపోయారు. ఆ పెద్ద మనిషికి పెమ్మసాని చంద్రశేఖర్ నచ్చేశారు. ఇప్పుడు ఎందుకు నచ్చారు? నేను ఇంకా కారణాలు చెప్పాలా? అవసరం లేదు కదా. సో పత్రికను అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారు, ఎవరిని ఏ రకంగా బెదిరిస్తున్నారు, ఎవరిని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరితో ఏ రకమైన ప్రయోజనాలు తీసుకుంటున్నారు అనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. నేను అథెంటిక్గా మాట్లాడుతున్నాను. 15-20 రోజుల క్రితం ఆయన ఏం రాశారో కూడా నా పక్కన నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. అప్పటి వార్త కూడా మీరు చూసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దానిపై నేను వీడియో కూడా చేశాను. పెమ్మసాని చంద్రశేఖర్కి వ్యతిరేకంగా అక్కడ భాష్యం ప్రవీణ్, మరొక రామకృష్ణ అనే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అక్కడ టికెట్ ఇప్పించడం కోసం ఈ పెద్ద మనిషి ప్రయత్నం చేస్తున్నారని నేను వీడియో చేశాను. సో వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా టీడీపీ అధినేత పెమ్మసాని చంద్రశేఖర్ని తెరపైకి తీసుకొస్తున్నాడు కాబట్టి చంద్రశేఖర్కి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు అని నేను వీడియో చేశాను. అది నిజం అని ఈరోజు ఈ పత్రికా ప్రకటన నిరూపించింది. సో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం ఆ పత్రిక పనిచేస్తుంది అని నమ్మే సగటు నిజాయితీ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికైనా గ్రహించండి, ఆలోచించండి. మీ ప్రయోజనాల పేరుతో, మీ పార్టీ ప్రయోజనాల పేరుతో, సొంత ప్రయోజనాల కోసం మీ పార్టీకి వ్యతిరేకంగా, మీ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా కూడా ఆ పత్రిక వార్తలు రాస్తూ సొమ్ము చేసుకుంటోంది. బీ కేర్ఫుల్.